This video is brought to you by Bharati Cement. అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ గెస్ట్ ఆమె ఎవరో తెలుసా? తెలుగు రాష్ట్రాల కోయిలమ్మ కనకవ్వ. నర్సపల్లె గండిలోన గంగదారి ఆడినవిలి ఆటలాకు గంగదారి ఆడినవిలి ఆటలాకు గంగదారి మోగనవిలి మోసపాయ గంగదారి ఆ ఇద్దరాము గూడుదాము గంగదారి వద్దిమాను కొరుగుదాము గంగదారి ఇద్దరిది కంటి నీరు గంగదారి వద్దిమాను కుంట నిండ గంగదారి వద్దిమాను కుంట వెనక గంగదారి ఇద్దు మిరుసా సన్న వడ్లు గంగదారి ఇద్దు మిరుసా సన్న వడ్లు గంగదారి ఇద్దరికి తలంబ్రాలు గంగదారి నువ్వు నేను కూడినప్పుడు గంగదారి కొత్త కుండలా తేనె ఓలె గంగదారి కొత్త కుండలా తేనె ఓలె గంగదారి పాత కుండలా పాశమోలె గంగదారి పాత కుండలా పాశమోలె గంగదారి పాలనేతులా బాసలాయ గంగదారి పాలనేతులా బాసలాయ గంగదారి పాసిపోయే దీన వచ్చే గంగదారి. కనకవ్వ ఎట్లున్నావు? మంచుకున్నావా? ఇప్పుడు కొంచెం నయం ఉన్న తల్లి. అక్కడ విజయవాడకు వచ్చినప్పుడు చాలా సీరియస్గా ఉండింటి. ఇప్పుడు కొంచెం నయం ఉన్నా. ఏమైంది కనకవ్వ? డెంగ్యూ జ్వరం వచ్చింది 2 నెలలు. ఇక డెంగ్యూ జ్వరం తర్వాత మళ్ళీ ఈ నడుము నొప్పి వచ్చింది. 1 నెల రోజులు బెడ్ విన్ని అన్నీ. ఇక ఈ తిరగరాని దవాఖానలు తిరిగినాక ఇప్పుడు కొంచెం నాయిచ్చ నేను ఎవరి సాయం లేకుండా బాత్రూమ్కు పోయి వస్తాను. అందుకంటే ముందు 2 నెలలు ఇబ్బంది పడ్డావా? 3 నెలలు. 3 నెలల ముందే బక్కగా ఉంటావు కనకవ్వ. తినవా? ఏంది కనకవ్వ, తింటావా లేదా అసలు? నాకు డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు 2 నెలలు అన్నం చూస్తే వాంతులు. పండ్లు నా బిడ్డ దానిమ్మలు సేపులు అవి తెచ్చి పొట్టు తీసి బలిమీటికి వద్దనంగా కూడా నోట్లే నా బిడ్డ నా మనమరాలు నోట్లే పెట్టి నా పానం దక్కిచ్చిర్రు. జ్యూసులు సుత తాగబుద్ధి కాపోవు. ఘోరం తల్లి. అసలు ఒంటి బాధ ఎవ్వరికి పగదారులకు కూడా రావద్దు. పగోళ్ళు అయినా సరే వాళ్ళు మంచిగా ఉండాలి. ఎన్నడన్నా అసలు నీకు గిట్ల బెడ్ల వండు గట్లా అసలు నీకు ఎన్నడ తెలియనట్టున్నది. అందుకే అంటే నీ మాటలనే తెలిసిపోతున్నది. నాకు తెలియదు తల్లి. నాకు తలనొప్పి తెలియదు, జ్వరం తెలియదు, నడుము బాయిల తోడ పోయేది. తట్టలు పట్టి అటొకలు ఇటొకలు నిండా ఇంతెత్తు మట్టి అక్కడ పోసేది. మా అత్త నేను లేకపోతే నా మొగడు నేను ఆ గూడు ఉంటుంది, పొలం ఉంటుంది కదా. ఇక ఒక బాయి కన్నేమో ఇంత మూట కొట్టి వచ్చేది మా ఆయన. మళ్ళీ వచ్చి ఇక్కడ బాయి బందలకు గూడ ఇట్లా గూడేసేది ఆ మడి వారేదాకా. నీళ్ళు మోటార్ లేక మోటార్లు ఉన్నాయి కానీ ఇంజన్లు, ఈ కరెంటీలు, ఈ దీపాలు వెలుగులు ఎవ్వి లేవు. దీపం వెలిగే గాసు నూనె దీపం. మేము చిన్నప్పుడేమో ఆందెన్ దీపం. గాసు నూనె ఉంటే తెలియదు. ఆందెన్ దీపం రోకళ్ళతో దంచుడు. కుందెన పెట్టినామంటే నీ అవ్వ ముగ్గురం దిప్పుకేసినా కొద్దీ ఇట్లా పక్కల పొంటి తోడుకుంటా చెరిగి మళ్ళీ అందులో పోతే పోటు పడదాకా అననే దంచుదాం. ముగ్గురు ఎవరు? ముగ్గురు మా పెద్ద చెల్లె మా పెద్ద అత్తగారింటికి పోయింది. మా అవ్వ నేను. మా అమ్మమ్మ మా దగ్గరనే ఉండేది. మా తాత లేక ఒక్కతే. మా నాయనే సాది మా నాయనే దానం చేసిండు. మా నడిపి తమ్ముడు కుండ పట్టిండు. ఇక దంచేది గడికి సురితే అడ్డెడు జొన్నలు పెట్టుకొని ముగ్గురం పాటలు పాడుకుంటా ఆ జొన్నలు గడికిసిరేది. అప్పుడు గొడక దొరకలేదు. ఇది సద్ద రొట్టెలు, తైద రొట్టెలు. ఇక అత్తగారింటి వెనుక మస్తు కట్టబడ్డ తల్లి. మా తల్లిగారింటికి అన్నేమో రాత్రి బువ్వ పొద్దుగాల గడక బర్ల పాలు పెరుగు. ఇక దాళ్ళే ఇట్లా భూమిలో పిడకలేసి దాళ్ళే కుండలో పోసి పెడితే ఇక మనిషిని వంచుకొని మట్టి భువనగిరి గురుగులని భువనగిరి తాగేటి గిలాసాలు ఉండేది. ఇష్టం లేదు. మేము చిన్నపిల్లలు అప్పుడు ఇత్తడి జర సిరివంతుల ఇండ్లల్లో ఇత్తడి, లేని వాళ్ళ ఇంటికాడ గబ్బు వండుకునే రాతెండియే. పాల సర్వాలు రాతెండియే, తినేటి రాతెండియే వండుకొని మట్టి కుండలు నీళ్లు మోసి ఈ దెబ్బలన్నీ నచ్చేది. బాయిలో చేది లైను ఇక్కడికి లైన్ పెట్టి మనిషి 4 కుండలు చేదుకుంటా పోయేచారుకు ఇంకొకరు చేదుకుంటారు. మస్తు గోసలు పడ్డాం తల్లి.
అప్పుడు మాకు ఇంత సుఖం లేదు కానీ ఇప్పుడు తిందామంటే భగవంతుడు మందుల తిండితోటి తిననిత్తలేడు. ఇవి ఏ చెడ్డ రోగాలు. ఉలువగూడాలు బుక్కి పండేది మా అత్తగారింటికి అన్నైతే లేక తెల్లారింత మొక్కజొన్న కంకులు ఇరుసుకొచ్చి అవి పండు వారపోతే ఇక కాల్చుకునేట అసొంటి ఇరుసుకొచ్చి పొట్టు తీసి మా అత్త రొట్టెలేసి దంచి అయ్యేసరి లేచి మనిషి ఎంత చేసేది మా అత్త. అంత కష్టాలు తిండి కూడా సరిగ్గా దొరకలే. ఇగో పనికి పోతే ఆకలి అయితే ఇట్లా నడుము కొంగుకు బిగ్గర కట్టుకొని ఇక తోడదు అట్లా గోసలు పడ్డాం. సో అట్లా తల్లిగారింట్లోనైతే సుఖపడ్డావు కానీ అత్తగారింట్లో మాత్రం కష్టాలు. ఎన్నేళ్లకు పెళ్ళయింది కనకవ్వ నీకు? నాకు 10 ఏళ్ళు నడుతున్నాయి. 10 ఏళ్ళకే పెళ్ళి చేసి నాకు చక్కగా పెళ్ళి అయింది. నాకు చక్కగా ఆ పెళ్ళిళ్ళ మా పెళ్ళిళ్ళ మేము చిన్నపిల్లలం కదా, ఈ మైలపొలు తీస్తారు కదా, ఈ రైకెలు ఇడిచి ఈడ పరికీలలు కట్టి ఒళ్ళంతా రాసేది, ఒళ్ళంతా పసిపోయి ముఖమంతా పసిపోయి. ఇక అప్పుడు దాంట బట్టి ముసలోని కూర్చుండబెట్టి మైలపొలు తీస్తారు. ఇక సాకలాయన ఏం చేసేది, మన ఇల్లుతికే సాకలాయన ఇక పతానం చేసి 5 ఏళ్ళు కురాన్లు బట్టి పతానం చేసి అత్తగారి ఇంటికనే లగ్గం. ఇప్పుడు తల్లిగారింట్లలో లగ్గం కదా తల్లి. ఇక సాకలాయనే ఊరు బంధు దాకా ఎత్తుకపోయి ఆడ దించితే ఇక కొంగుకు ₹1 కడితే పీతిరి కట్నం అని చిన్నప్పటి బట్టి పుట్టిన బట్టి బట్టలు ఉతుకుతాడు కదా. ఇక సంబరపడుకుంటా ఆ పిల్లల కొంగు మా కొంగు ఇడుచుకునేది. నువ్వు ఆడుకునే ఏజ్లో నీ పెళ్ళయింది అంతేనా? చిన్న ఏజ్లోనే పెళ్ళయింది. అసలు నీకు పెళ్ళయింది గిట్లు ఉండాలి, అత్తగారింటికాడ గిట్లు ఉండాలి, అది అసలు ఎప్పుడు తెలిసింది నీకు? ఏమైనా గుర్తున్నదా? ఏండ్లకు ఇక మన పెద్దగా అయినాక ఇక జర్ర వారం రోజులు అత్తగారింటికాడ ఉండగానే మళ్ళీ వచ్చి తోలుకపోదురు మా అయ్య వచ్చి. ఇక మా అయ్యకు తీరకపోతే మా పెద్ద నాయనందో లేదు, మా అయ్యను కొన్ని చిన్న అయినందో లేదు. వీళ్ళు నాగండ్లు దున్నుడో ఏమన్నా పని ఉంటే సౌరాలు చేసే మంగళవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ₹1 అయితే సంబరపడుకుంటూ వచ్చి తోలుకొస్తారు. బట్టలు ఏడ్చినవా? చిన్నగా ఉన్నప్పుడే పెళ్ళైంది కదా అమ్మ అయ్యో బాబో నేను పోను అని ఏడ్చేది. ఇక ఏమేరక ఎవరింటికి పోతాను అని, నన్ను ఎందుకు తోలుతాండ్రు ఎవరింటికి పోతాను అని అట్లా. అప్పుడు జ్ఞానం లేనప్పుడు పెళ్ళి చేసిండ్రు. నాకు 2 బిడ్డలు, 2 కొడుకులు, 5 మనమరాన్లు, 4 మనవరు. వాళ్ళకి ఎప్పుడు చేసినావు పెళ్ళి? అంటే మంచిగా చిన్న బిడ్డకు నా గతి రావద్దు, మా అత్తగారింటి కాడి కష్టాలు నా బిడ్డకు రావద్దని మా అక్కుండే ఆడ సీపతిపల్లి అని పల్లెటూరే. మా అక్క కాడిపిల్లలు లేరు, 2 కొడుకులు, దగ్గరే ఎదురు బదిరి ఇల్లు. వాళ్ళకు మస్తు ఆత్తున్నది. మీరు కట్నం ఎంత ఇచ్చినా సరే మాకు ఆ పిల్లని ఏంటంటే మా అక్కున్నది దీముకు మా అక్క చూసుకుంటుందని 8 ఏళ్ళ పిల్లని మా అక్క. మా ఆయన ఇక పట్నంలో పని చేస్తే తాగేది అంత, ఎవరికన్నా ₹10 ఇస్తే ఎరక లేకుండా తెచ్చి ఇది చేసేది. అయ్యో నాకైతే ఇట్లా వచ్చిందంటే మన నా పిల్లని కొద్దిగా ఉన్నోళ్ళు ఇంట్లో ఎత్తే నా అక్క కట్టమతే చూస్తుందని 8 ఏళ్ళ పిల్లకే నా బిడ్డకు లగ్గం చేసిన. కాదు కనకవ్వ, నువ్వే 10 ఏళ్లకు ఏడ్చుకుంటా మీ అత్తగారి ఇంట్లో ఉంటివి, మరి నీ కూతురికి ఎట్లా చేస్తేవి? ఎట్లా అంటే నాకు చిన్నప్పుడు చేసినా ఎప్పుడు చేసినా అదృష్టం తక్కువ ఉండి అత్తిపరునికి పేరు మానేవాడని. ఇక దన్న చెరువు ఉన్నది, దండూరు ఉన్నది, దన్న చెరువు ఉన్నది, నీరెడతనం ఉన్నది, ఇంతగా చెరువు వెనుక 8 గుంటల జాగున్నది, గీడ పీతిరికుంట్లో 10 గుంట ఉన్నది. సాలు కట్టం చేసుకొని బతుకుతారు, మేనోడు కదా అని ఇచ్చారు. మంచిగా ఉందా ఇప్పుడు? ఇప్పుడు ఇక మంచిగానే ఉంది. మంచిగానే ఉన్నదా? ఓకే. ఇప్పుడు బిడ్డలు కొడుకులు అందరు మంచిగా ఉండరా? కొంచెం కొడుకులే గరీబుగా ఉన్నారు. ఇద్దరికి చెరొక్క బిడ్డ, చెరొక్క కొడుకు. చిన్నోడు గోదావరి కనికాడు ఉంటాడు, పెద్దోడు ఉల్లి ఉంటాడు. కొంచెం గరీబే కానీ బిడ్డలు మంచి, వాళ్ళకు మంచిగా ఉన్నది. ఇప్పుడు ఈయన బిడ్డ కొడుకే నా మనవాడికి వచ్చిన నా మనవాడు ఈయనే దింపుతాడు, నా పెద్ద బిడ్డ కొడుకు. ఓకే. ఇక నా కొడుకులు చదువుకోలేక వాళ్ళే ఇబ్బందులలో ఉన్నారు. ఈయనకేమో అన్నీ తెలిసి ఇక్కడ భాషలు తగ్గి ఎవరైనా భాషలతోటి మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడరాదు, వాళ్ళకు తెలియదు కదా, పల్లెటూరు వాళ్ళు మోటుకుంటాం అని. ఈయన చదువు అయిపోయింది, బీటెక్ పెద్ద చదువు అయిపోయింది. ఇక నా ఎంబడి ఇక మా అమ్మ ఆగం కావద్దు, కొన్ని కష్టాలు పడ్డది. పూరు గుడిసెల పెరిగిన నేను, పూరు గుడిసెల పెరిగినా కానీ సుఖపడ్డా. ఆడున్నాను రోజులు, ఈడ వారం రోజులు ఉంది, ఈడ నెల 2 నెలలు ఉంది, ఉన్నాను రోజులు సుఖపడేది.
సింత చెట్టు వీధి సిలుకలాల సిలుకలాల సింతపండు దీని పలుకరేమే పలుకరేమే అన్న చేతులున్న డాగలారా డాగలారా వదిలే కొప్పు మీద ఆలరేమే ఆలరేమే మర్రి చెట్టు వీధి సిలుకలాల సిలుకలాల మర్రి పళ్ళు దీని పలుకరేమే పలుకరేమే తమ్ము చేతులున్న డేగలారా డేగలారా మరదల కొప్పు మీద ఆలరేమే ఆలరేమే అల్లి చెట్టు వీధి సిలుకలాల సిలుకలాల అల్లి పండ్లు దీని పలుకరేమే పలుకరేమే మామ చేతులున్న సిలుకలాల సిలుకలాల అత్త కొప్పు మీద ఆలరేమే ఆలరేమే లక్క చెట్టు వీధి సిలుకలాల సిలుకలాల లక్క పండ్లు దీని పలుకరేమే పలుకరేమే బావ చేతులున్న డేగలారా డేగలారా అక్క కొప్పు మీద ఆలరేమే ఆలరేమే శనగ చెట్టు వీధి సిలుకలాల సిలుకలాల శనగ పండ్లు దీని పలుకరేమే పలుకరేమే మర్ది చేతులున్న డేగలారా డేగలారా సెల్లె కొప్పు మీద ఆలరేమే ఆలరేమే చదువుకున్నావా కనకవ్వ? అటు తోలితే ఇటు మర్రెత్తు చదువు లేదు ఏం లేదు బాయిలల్లో ఈతలు ఒక్కటెరక చెట్టెక్కి ఆ పండ్లు ఈ పండ్లు తెంపుకొని తినుడెక్క ఎరక ఇక అన్ని కోతి కోతి ఆటలు అన్ని డిలమ్మ డిల్లి కబడ్డీ కబడ్డీ డిల్లమ్మ డిల్లా అదే మాట పిల్లకేమేమే డిలమ్మ డిల్లి పిల్లకేమేమే డిలమ్మ డిల్లి పిల్ల కలకడాలే డిలమ్మ డిల్లి పిల్ల కలకడాలే డిలమ్మ డిల్లి ఒప్పామే డిలమ్మ డిల్లి ఒప్పామే డిలమ్మ డిల్లి ఒప్పుతే నీ మనసే డిలమ్మ డిల్లి ఒప్పక నీ మనిషి అని ఇట్లా మళ్ళీ వెనుక సిరి ఇయ్యప్రాలోళ్ళు మేము అటు వాళ్ళదంట ఇటు పిల్ల కాని వాళ్ళదంట అటు పిల్ల వాళ్ళదంట ఓ మత్తు సిగ్గు లేనింటికి ఇచ్చినని మసికంత లేనింటికి ఇచ్చినని ఇక ఇట్లా బాగా లొల్లులు అయ్యేది మళ్ళీ లాస్ట్కు మళ్ళీ ఇవాళ మరి కయ్యాలు గింతే ఇయ్యప్రాలని మళ్ళీ ఇద్దరం కలిసిపోవడు అట్లా మొత్తం గ్యాంగ్ మెయింటైన్ చేసినవైతే డబ్బలు గీసి డబ్బలల్లా ఇట్లా వెనకకి వెళ్ళి వేయాలి డబ్బలు పడితే గెలిచినట్టు లేకపోతే ఓడిపోయినట్టుగా ఒక కాలు మీదికి పెట్టి కుంటుకుంటా ఆ డబ్బలు అడుగు వాడద్దు గీతల బయట దుంకాలి ఆట పిక్కనాడ పాత్ర పెట్టి ఇట్లా కొడితే ఆ గీత దాటిపోవాలి గోటీలు చిర్రగోన ఈ ఎండ కొట్టంగానే బాయిలల్లో దుంకుడు స్కూల్ అయితే లేదు స్కూల్ ముచ్చట్నే లేదు మరి ఎట్లా మరి అమ్మ నాన్న ఎందుకు పోతలేవు అని చెప్పి ఇప్పటోలే మందలించి కొట్టిన సందర్భాలు లేవు ఇప్పటోలే చదువుకుంటే నౌకరత్తది తెలివి కల్లోళ్ళు అన్న తెలివి కాదు అప్పటోళ్ళకు కూడా మా అవ్వ నాయనల జమాన వాళ్ళు కూడా ఇక పిలిచి ఇక ఎందుకు పోలేదు నువ్వు పో బిడ్డ అని మా చిన్న ఆయన గొప్పడేది మా పెద్దనైనా గొప్పడేది కోప్పడితే చదివి వీళ్ళేమో నౌకర్లు చేస్తారు తమ్మి పొంతి ఈ పిల్లలు అట కోగిల పిల్లలు అనేది మా పెద్దనాయన ఎన్నడన్నంటే అన్న వాళ్ళ సంతోషం ఉండని ఇప్పుడేమో చదివి నౌకర్లు చేసేది ఉన్నది అన్నారు వాళ్ళకు తెలియక రేపటి కాళ్ళ ఈ పిల్లలు భవిష్యత్తులో 4 గీతలు వస్తే కూసుండి బతుకుతారన్న ఆలోచన వాళ్ళకు కూడా లేదు. ఇప్పుడు బాధ అవుతుందా కనకవ్వ అయ్యో చదువుకోకపోతుంది అని అనిపిస్తున్నదా? అనిపిస్తుంది కానీ నాకు ఇక ఇదే చాలు నా అప్పటి ఇది వెనకకు రమ్మంటే వస్తుందా తల్లి చిన్నప్పటిది వెనకకు రమ్మంటే వస్తుందా? ఇప్పుడు నేను మైకుటి వాళ్ళు చదివిపిస్తానన్నారు రాకేష్ అవ్వకు నేను చదివిపిస్తాం అవ్వను ఇంటికాడ నువ్వు తప్పవే నేను చదివి అంటే ఈ ఈడులో నేను చదువుతాను అంటే ఇవన్నీ వాడచ్చు కానీ గవి చదవవా తల్లి అని వాళ్ళు అన్నారు కానీ ఇక నేనే చదవలే తల్లి. కానీ కరెక్టే కానీ కనుక మరి పాటలు ఎట్లా గుర్తుంటున్నాయి నీకు అంటే రాసిచ్చినాయి సరే నీకంటే చిన్నప్పటికెళ్ళి పాడినవు సరే ఇప్పుడేమో వాళ్ళు పాడిస్తారు కదా వాళ్ళు రాసింది నీకు తెలవాలి కదా అది ఎట్లా పాడుతున్నావు మరి? అది ఇప్పుడు రికార్డ్ చేస్తారు ఒక సెల్లులో చేస్తారో ఎండ్ల వాళ్ళు ఇప్పుడు నువ్వు ఉన్నవా గీ రకంగా గొంతు రావాలని వాళ్ళది ఎట్లనన్నారు అని పాట గిట్లా రావాలని వాళ్ళు పాడి సెల్లులో నింపితే అది అందులో ఎత్తారు. మ్యూజిక్ డైరెక్టర్ కొట్టిన కొద్ది నాకు చెవులకి నత్తది చెవులకి రాగానే అక్కడ ఏ మాట వినత్తే అది దాటికి ఇట్లా రావాలవ్వా అని వాళ్ళు చెప్తారు మించి పాడతారు ఆ దాటికి ఇట్లా రావాలంటే అదే రకంగా తీస్తారు. ఇక వీళ్ళేమో చదువుకున్న వాళ్ళు గిట్ల గిట్లా కమ్మలు మరేసుకుంటా లేకపోతే చెల్లు చూసుకుంటా వాడతారు. వాళ్ళు గొట్టున్నదైతే 2 గంటలు వాడితే నేను గంటలు పాడి పక్కకు కూర్చుంటాం. ఓహో వాళ్ళకు కూడా కాంపిటీషన్ ఇస్తున్నావు అయితే నువ్వు ఇక అట్లా ఏమంటారు మరి? నువ్వు స్టూడియోకి పోయినావు అనుకో కనకవ్వ స్టూడియోకి పోయింది అని అంటే 1 గంటల పాట పాడి వెళ్ళిపోతుంది అంతేనా?
మళ్ళీ వెనక సీరు వీళ్ళది అయినాక మళ్ళీ చెక్ చేస్తాను కూర్చుంటా. అది కరెక్ట్ ఎత్తనే ఇంటికి పోతా, లేకపోతే మళ్ళీ ఇంటికి వెనక పిలిపిస్తారు. అగో ఏ పాటకు పిలిపించిండ్రు అట్లా గుర్తున్నదా నీకేమన్నా? పిలిపించిండ్రు 2-3 పాటలకు. అట్లనా? నీకు బాగా మస్తు పాటలు పాడినావు, ఓ ఎందరికో పాటలు పాడినావు కదా, నీకు బాగా మీ ఇష్టమైన పాట ఏది కనకవ్వ? నర్సపెల్లె సమ్మక్క గొబ్బియల. గొబ్బియల్ల గొబ్బియల్ల గోగుల కావలో పిలగ గోగుల కావలో, డబ్బున నువ్వు ఇంటికి రా రసేనుకు అవ్వాలో చెప్పిన ఎన్ని దేవాలో, తెల్లవారంగానే మంటలు వెయ్యాలో భోగి మంటలు వెయ్యాలో, పిల్లా జల్లలిల్లే నిండి సందడి చెయ్యాలో పెద్ద పండుగ అయ్యాలో, ఎన్ని ఎన్నెల కురువాలో పగలే ఎన్నెల కురువాలో, ఎన్నో ఏండ్లు కలువనోళ్ళు ఎదురు పడాలో తీరని ముచ్చట చెప్పాలో, వరుసలైన తెలువని ఇలు వరుస మరాలో ఊరు మురిసిపోవాలో, నీడనిచ్చిన చెట్టు పల్లె నీరు పొయ్యాలో నిరతము గురుతురవాలో, గొబ్బియల్ల కొబ్బెర కుడుములో పిలగ బబ్బెర కుడుములో, సంచిల వాసి తాపల్లెల పేమలు గలపి పట్నము తీసుకపోరో, ఢిల్లీకి రాజు అయినా తల్లికి సంకల బిడ్డేరో నువ్వు సంకల బిడ్డేరో, ఏడాదంతా ఎక్కడ ఉన్న పండుగ నాడైనా వచ్చి పలకరించి పోరో. అక్కడ గిట్ల గొంతచ్చు కదా, జర పివ్వర్ బాగుండి రాలే. అచ్చా, మొన్న అంటే ఇజ్జత్ అనిపించింది. లేదు కనకవ్వ, అస్సలు అట్లా ఫీల్ అవ్వకు, ఎందుకంటే ఆ ప్రోగ్రాము బాగా సక్సెస్ అయింది, నీకు ఆడ మంచి పేరు వచ్చింది. నువ్వు జగనన్న గురించే కదా చెప్తుంది. మొన్న సంక్రాంతి పండుగకి అందరు మెచ్చుకున్నారు తెలుసా. ఆడ ఏం పాటలు పాడినావు? ఏడా మన సంక్రాంతి సంబరాలల్లా ఈ పాట వాడినా సమ్మక్క సరక్క, అది గొంతు రాలేనా ఇది గొంతు రాలే. నాకు బాధ అనిపించింది. నేను సంబరానికి అత్తి అని చూసిన పదలు ఏమనుకుంటారో అని. ఏం కాలే కనుకవా, అది కూడా మంచిగా వాడినవు. అవును, జగనన్నను కలిసినట్టున్నావు కదా, జగన్ సార్ని కలిసినట్టున్నావు కదా. కలిసిన ఏం మాట్లాడినావు? సార్ ఏమన్నారు? నేను ఫస్ట్ ఈ స్టేజ్ మీద ఉండంగా నేను పంజాగుట్ట నిమ్స్లా దావాఖాన్లు ఉన్నా, దావాఖాన్లకు వెళ్ళే సారు పిలిచిండు నన్ను, ఇంత పెద్ద గొప్ప సారు అని. నేను దావాఖాన్లకు వెళ్ళే రిటైర్ అయ్యి వచ్చిన, నేను డెంగి జ్వరంతో నడుము నొప్పితోటి ఆ సారును కలవాలని వచ్చిన. ఆ సారు 100 ఏళ్ళు రాజకీయం పరిపాలించాలి, చల్లగుండాలి, ఆ సారు వాళ్ళ ఇల్లు చల్లగుండాలి అని చెప్పినవా? చెప్పి ఇక అందరూ జనాలంతా నాది ఏమన్నా తప్పు పోతే క్షమించుండ్రి, నా పివ్వరితోటి గొంతత్తలేదు, నేను చూడాలి అని వచ్చిన సార్ని కలవాలి అని. అందరికీ నమస్తే, చిన్నలకు పెద్దలకు జగన్ సార్కు అందరికీ నమస్తే, మరి పదే వందనాలు అని చెప్పినవా? ఓకే. భారతం ఏమన్నది మరి? ఆమె మెచ్చుకున్నది. ఇంత జ్వరంతో తల్లి ఇక్కడ దూరం సార్ పిలిచిండు అని వచ్చింది అని మైకుల తల్లి చెప్పింది. ఎట్లా అనిపించింది కనకవ్వ? వాళ్ళిద్దరు మెచ్చుకోగానే సీఎం అంతటోళ్ళని అసలు ఎవరు కలవాలన్నా కలవలేరు, ఆ ఛాన్స్ నీకు వచ్చింది, ఏమనిపించింది? నన్ను ఆ సార్ తేజ్ మీదకి పోగానే ఇట్లా కాళ్ళు పట్టబోతే వద్దు పెద్ద ఆవిడ అవ్వవు అవ్వా వద్దు అని చేయలేకపోని ఇక్కడ కిస్సిచ్చిండు. చిన్న వాళ్ళ బిడ్డను కదా కిసిచ్చినట్టు కిసిచ్చిండు ఆ సారు. మామూలుగా అయితే జగన్ సార్ని కలవాలంటే ఇట్లా వెయిట్ చేస్తారు, సీఎంల కాడికి పోవాలంటే కష్టమే, నీకు కూడా తెలుసు కదా. అసుంటిది నీకు ఛాన్స్ వచ్చింది. అవునా? అంత మందిలల్లా నువ్వు వాడగలిగినవు. సరే, నీకు హెల్త్ బాగాలేకుండే కానీ పదాలు ఇంకా సూపర్ సంబరపడతారు, కానీ నా హెల్త్ వాళ్ళకు తెలిసింది కదా. అవును. నిలబడితే ఆ తేజ్ మీద నిలబడితే ఇట్లా నడుము గాలికి చెట్టు ఊగినట్టు ఊగుతుంది, ఆస్తలేదు గొంతు, ఆస్తలేదు గొంతు. ఎంత మంచిగా వాడదామా ఇంత జనంలా అని, పెద్ద పెద్దోళ్ళ ముందట గొంతు బాగలేకపోతే ఎట్లా అని ఎంత మంచిగా వాడదామన్నా గొంతు ఓపిక లేదు, వణికినట్టు అన్నట్టు. అట్లా వచ్చిందా? ఓకే ఓకే. ఫస్ట్ టైమా నువ్వు పోవుడు ఏపీకి? అప్పుడే ఫస్ట్ మొదటిసారి?
ఫస్టే ఏమనిపించింది? సంతోషం అనిపించింది. అయితే ఈ భోగి మంటలకు అవ్వ భోగి పాట పాడాలి, అవ్వ 2 లైన్లు వాడినా చాలు, అవ్వ గండ్ల వాడాలి, అవ్వ గొంతు ఇక్కడ మేము వినాలి, భోగి మంటల పాటది. భోగి మంటల పాట కదా గొబ్బియలేది. అవును. అవ్వ కావాలని సారు పిలిపియండ్రు అవ్వను, తెలంగాణ నుంచి వెళ్ళి కనకవ్వను పిలిపియండ్రు అన్నాడట. అది పల్లెటూరు గుడిసెల్లో పుట్టిన తల్లి నేను. గుడిసె కాడికి వెళ్ళి ఏకంగా సీఎం సార్ లెవెల్లో కలుస్తున్నావు, నీకు సంతోషమే కదా? సంతోషంగాని ఇప్పటికి నాకు ఉండబోతే ఇల్లు లేదు. నేను అది కంచెలకు పోవాలి, కోతులు, మబ్బులో పోతే గుడ్డెలుగులు, నాకు అదొక్కటే బాధ. ఎవరన్నా ఊళ్ళో పోతే కనుక వచ్చిందట అంటే నేను ఏడ కూర్చుండ్రి నాయన అని కూర్చుండబెట్టాలి, నేను ఏం చెయ్యాలి? మా ఆయనకి ఇంత అంత రేకులు వేసుకున్నాడు, అందులో బెడ్డు గిటు బోళ్ళ టాండు విన్నే పొయ్యి పెట్టుకున్నాడు. అదే బాధ నాకు. అది చిన్న జాగున్నదా? సత్యదాకా నేను కొద్దిగా మంచి ఇంట్లో ఉండే అదృష్టం లేపాయనని ఏడిపోతుంది నాకు. జర కొద్దిగా ఎల్లడిగా నేను బయటికి వెళ్ళకుండా బాత్రూమ్ లాట్రూమ్ ఎల్లడిగా శుభ్రంగా ఉండే అదృష్టం నేను చూడను కావచ్చు. అదే ఏ కొడుకు వాకిట్లా చత్తను అన్న బాధ. అట్లా ఏముండదు కనకవ్వ, అస్సలు నువ్వు అట్లా ఫీల్ కావద్దు. ఎందుకంటే నువ్వు అనుకున్నావా మరి గంత పల్లెటూరుకి వెళ్ళి గీడ్రాకి వస్తాను అనుకున్నావా? అనుకోలేదు. మరి నువ్వే మంచిగా చెప్తుంటావు అందరికి, నేను నీకు చెప్పుడేంది, నువ్వే నాకు చెప్పాలా మంచిగా. ఏ సార్ అన్న దయదలిచి నాకు ఇంత ఇల్లు ఇచ్చినా మంచిగుండు. అవుతుంది ఇల్లు ఇంత దొప్పెడు జాగో నా సంతరం నా కొడుకులా నా కోడన్ల మోసేతి నీళ్ళు తాగుతానా? నాకు లేదు ఆ సత్యదాకా. నాకు నా ఇంటి ఉందట నేను చత్తా అన్న ఆశ ఉన్నది, కానీ ఆశ బాధ అవుతుంది. ఆశ ఆదికట్టి అన్ని కష్టాలు చూసినావు, కానీ ఇప్పుడంటే అవి చెప్పరాదు. ఇక బుల్వగుడాలు బుక్కి పన్నాం, మంచిళ్ళు తాగి పన్నాం, కొంగు నడుము చుట్టుకొని పని చేసినామంటే ఏం చేయాలి? వంటాములు పోసినాం, బాయిలు దోన్యం. అప్పుడు కిరేన్లు ఎక్కడి, బయదోటలో పెడదామంటే డబ్బులు ఎక్కడి, మేమే తవ్వుకున్నాం. ఇప్పుడు వ్యవసాయం ఉన్నదా కనకవ్వ? ఉన్నది తల్లి. ఎంతున్నది జాగా? 4 ఎకరాలు ఉన్నది తల్లి. 4 ఎకరాలు మీరే చేసుకుంటారా సొంతంగా? నా కొడుకులోకి ఇచ్చినాం. నీకంటూ భూమి అంటూ ఏం లేదు, అంటే నీ కోసం అంటూ లేదు? నా కోసం అంటలేదు, కానీ మా ఆయన పేరు మీద ఎకరం కొడుకులు ఎకరం నారి ఇచ్చిండ్రు. పెద్దలు వేరుపడ్డనాడు. మరి ముసలోళ్ళు తను కడిపితే ఏ కొడుకు టైంకి ఇవ్వకపోతే ఇబ్బంది పడతారని 1 ఎకరం అయితే మా పెద్ద మనిషి చేసుకుంటాను, బతుకుతాం. మరి ఎట్లా నడుస్తున్నది కనకవ్వ మీకు? అంటే రోజు తిండి తిప్పల ఎట్లా నడుస్తుంది? పాటలు పాడుతున్నావు ఇప్పుడు, అంటే అంతకంటే ముందు ఎట్లా నడిచేది? అంతకుముందు చాలా తిప్పలు ఉండే, తిండి తిప్పలా. నేను పండ్లు అమ్మి, అందుకే ఇంత గంపలు పెట్టుకొని అమ్మి నా 4 పిల్లలకు పురుళ్ళు పుణ్యాలు. ఇక అత్తగారింటికి ఇస్తే మనం 1000 రూపాయల చీర పెట్టకాడ 500 చీరన్న పెట్టి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి కదా. అయ్యో మనమరాళ్ళకు ఇప్పుడు పుట్టిన పిల్లలు ఉంటారు అనుకో, వాళ్ళకి పురుడు చేస్తే ఉన్నోళ్ళు పావులెత్తి పెడితే నేను ఈ సమెత్తన్న పెట్టాలి కదా, అక్కడ నా ఇజ్జత్ ఉండదు కదా. అట్లా నేను కట్టపడి గోదావరి కాడ పండ్లు పొలం అమ్మి, ఊళ్ళో లేను గోదావరి కాడ ఉండి పండ్లు పొలం అమ్మి వాళ్ళకు పూలు పెట్టే కాడ పత్రి పెట్టి కాళ్ళు పట్టుకొని వచ్చి. పండ్లు ఫలం అమ్మితే అసలు ఎంత మిగులుతుంది గంగవ్వ రోజు? మిగిలితే ఏం చేయాలి? 100 మిగులుతుంది, 200 మిగులుతాయి. పండ్లు జర అగ్గువస్తే మంచి, ఇప్పుడు పెట్టెలు శీలేసి ఉంటాయి, అందులో మంచిగా ఉంటాయా చెడ్డగా ఉంటాయా తెలివి, పెట్టెలు భార్యం చేసుకుంటాం. మంచిగా ఉంటే 200 మిగులుతాయి, మంచిగా లేకపోతే అయ్యమాలు వంగ 100 మిగులుతాయి అంతే. ఇక చిల్పక్క పండ్లు అప్పుడైతే ఈ గంప సగం ఊరు దాకా అమ్ముకొని మళ్ళీ మర్రి వచ్చి మళ్ళీ గంపెడ వేసుకొని అమ్ముకుంటా పోతే 300 400 మిగిలేదు. అట్లా ఎన్ని కిలోమీటర్లు తిరగాలి అంత పెద్ద గంప తీసుకొని? వాడ అంటే ఎంత దూరం తిరగాలి నువ్వు అమ్ముడు పోయేదాకనా? అది అప్పుడు 20 రూపాయల సార్చుండి ఆటోకి పోవాలంటే, ఈ శివరస్త నుండి మా ఇంద్రనగర్ పోవాలంటే 20 రూపాయల సార్చుండి. ఇప్పుడు 30 40. ఆడి విల్లలాగాని పెంచి పెద్ద చేసి, ఆడి విల్లలాగాని పెంచి పెద్ద చేసి, ఓ గయ్య సేతుల మమ్ము పెట్టినారు, ఆడి విల్లలాగాని పెంచి పెద్ద చేసి. ఆడి విల్లల కంటే అడవిరాతల కంటే, ఆడి విల్లల కంటే అడవిరాతల కంటే, అడవిలా ఒక వృక్షం అయ్యింది మేలు కొబ్బరులారా జనులారా,
వరజిలు కాలాల కోపరులారా జనులారా మగవారి దయలేని మగవాలెందుకు రాజా మగవారి దయలేని మగవాలెందుకు రాజా తెగపాడి నూతిల జారింది మేలు కొప్పరులారా జనులారా వరజిలు కాలాల కోపరులారా జనులారా ఇట్లా వాడుకుందాం ఏదన్నా బాధ బాగత్తే నెత్తిల గంపే ఉండేది కళ్ళ పంటి 2 దారాలు పడేది ఏం కష్టం ఇది నాకు నా భర్త అన్ని ఆదరించేటోడైతే నాకు కొంచెం పిరిగుండునేమో అన్న బాధకి ఏడ్చి మొత్తం అన్ని పాటలతోనే ఉంటుందిలే. ఇక పొద్దున లేచింది మొదలు నడుస్తూనే ఉంటుందా? ఏదో ఒకటి పాడుకుంటే పని చేసుకుంటావా? ఇంటికాడ దొడ్ల పెండ తీసి బర్రెలకు కుడిది పోసి పాలు కాగబెట్టుకొని ఆ కుండల సల్ల పోసి కవ్వం చేసి నెయ్యి తీసి గురిగిలేసి నెయ్యి సల్ల మనం పోసుకొని ఈ గడక కానీ బువ్వ కానీ బైకాడ కొడుకులున్నా మొగడున్నా నాగలు దున్నుకుంటానో బంతి కొట్టుకుంటానో వరిగడ్డి కట్టలు కొట్టుకుంటానో ఉంటారు కదా వాళ్ళకు ఆ గంపల అప్పుడు గంపలు ఇప్పుడు తెల్లయి రాతండి ఇదేళ్ళని అన్నాలు పెట్టే తట్టలు అసలు ఆ గంపల సల్లబుడ్డి కూరది ఎండ్లనన్న పోసి గడకకుండా ఇవి అవి అందులో పెట్టుకొని ఎత్తుకొని పోదాం బైకాడికి. నాట్ల పాటలు కూడా మస్తు వస్తాయట కదా నీకు? ఓ 2 పాటలు పాడిగా. కుంటయనుక అది గంట మొలుక కుంటయనుక అది గంట మొలుక కలవరాయేమో మాల పాప కుంటయనుక అది గంట మొలుక కలవనైతే మా వత్తగాని కలవనైతే మా వత్తగాని కైకిలెంత ఓ కాపు కొడుక కలవనైతే మా వత్తగాని మందికంతా ఆటాన ఇత్తే నీకేమో రూపాయి ఇత్తా మందికంతా ఆటాన ఇత్తే మందికంతా ఆటాన ఏంది నాకేమో రూపాయి ఎంది మందికంతా ఆటాన ఏంది నీ మీద నా మనస పిల్ల ఇన్ను గోరి ఉన్నాన పిల్ల నీ మీద నా మనస పిల్ల నా మీద మనసైతే పిలగా నా తల్లిదండ్రుల నడుగు నా మీద మనసైతే పిలగా నీ ఏలు పడతానే పిల్ల నేను పోలు తిరుగుత పిల్ల నీ ఏలు పడతానే పిల్ల నీ మెడలా నేను తాళి గడతా నేనాలిని చేసుకుంటా నీ మెడలా నేను తాళి గడతా మొత్తం ఇవే నడుస్తాయి కదా. ఇక పాడబ్బా అంటే నా చేతనైతే లేదవ్వా అబ్బా నువ్వు కలుపుతాం నువ్వు బొడ్డు మీద కూర్చుంటే అన్నవాడు అంటారు. నేను ఇంటికాడ కూడా పని చేసి అబ్బా నేను ఇవాళ రాను బిడ్డ అబ్బా నువ్వు కలిసినంత నువ్వు ఉంటే పని బాగా అవుతుంది బొర్రా తల్లి బాంచాను అబ్బా నీ కాలు ముక్తారా బిడ్డల వరుస్తున్నావు పట్టుకపోతారు అయ్యొచ్చి తిడతాడు ఇంకా నేను కూరనలే బిడ్డ ఇంటికాడు ఉంటానంటే నీ అవ్వ నేను కూర ఎత్తారా అయ్య మందం కూర తెచ్చి ఇస్తాను బయలు ఇట్లా అందరు అట్లా తీసుకుపోయి పాడించుకుందరు. ఓకే, ఎక్కడి నుంచి నీ టర్నింగ్ పాయింట్ ఏడా కనకవ్వ? అంటే కనకవ్వ ఉన్నది పాటలు పాడుతుంది అని తెలిసింది ఎక్కడికి వెళ్ళా మైక్ టీవీ 10 టీవీ ఫోక్ స్టూడియో వాళ్ళు జానపదాలు వచ్చిన వాళ్ళు ఉన్నారా ఏడవాడాలనుకుంటాన్రా ఒక్క పాట 2 నిమిషాలు వాడి ఇక ఈ మైక్ టీవీకి ఫోక్ స్టూడియోకు 10 టీవీకి వంపుండ్రి అంటే మా చెల్లెళ్ళు కూడా వాడతారు. మా కుటుంబమే పాటల వాళ్ళం. మా తమ్ములు మగపిల్లలు వాళ్ళ రాగాలు మాకంటే చక్కన తీగలు తీసినట్టు. 3 తమ్ములు 2 చచ్చిపోయినారు గింత అయినాక పసకలు అయ్యి అప్పుడు ఇవన్నీ దావకాన్లు ఎక్కడి ఇక 3 భాగవతాలు వేసినా ఏ వేషం వేసినా దేవతలు దిగొచ్చినట్టు అట్లా ఉంటారు. నేనేమో పిచ్చిదాని లెక్కున్నా కానీ మా తమ్ముడు ముక్కు ఏమైంది ఎంత మంచిగా చక్కదనం ఉన్నావు గట్లంటావు మస్తు మంచిగా ఉంటారు మా చెల్లెళ్ళు. నేను ఒక్కదాన్నే కొంచెం నాసిగా మా తల్లి కూడా గింతే ఉండే మా అంత పెద్దగా లేకుండే గున్న మామిడి తెల్లగా అప్పటోళ్ళు గిత్త బొడ్డెల ముక్కు పుల్లలు ఈడకడాలు కళ్ళక్కడాలు నడుముకు ఒడ్డాలము 1 డజన్ మందిమి
మా తల్లి ఒంట్లో నా రక్తం అంతా చీకి బతికినాం. మా తండ్రి మా తల్లి ఎవరన్నా ఏదన్నా మాట అంటే బిడ్డ లొల్లికి పోవద్దు, ఆ మనల కాదనుకొని పోవాలి బిడ్డ. ఏదన్నా లొల్లి అయితే 10 మందిలోకి పోతాం కదా బిడ్డ. చెబ్బాసరా అరే నీ తప్పు అట్లా మాట్లాడతావురా, ఏదో పోనీ బిడ్డ అంత మనమే కదా అని. కొట్లాటలద్దు, అందరు కలిసిమెలిసి ఉండాలి అని. పంచాయతీలో అయితే మా మామే పెద్ద మనిషి, మా మామే పంచాయతీలో కూర్చుంటే ఆయన దండగలు తీస్తే సాటుకునేట్టుకు అని కడుపు కాల మోటుగా ఊర్లల్లా నా తప్పు లేకుండా దండగా తీసిండి అని తిట్టేది. ఇక మా అయ్య నాగలు దున్నో వెనక సిరచ్చే వరకు అబ్బా వత్తాడు గర్భశ్రీమంతుడు వత్తాడు, గర్భశ్రీమంతుడు వచ్చా ఇక ఈ దండగా తలగనియాడు అనేది మా మానేమా. ఇక పాటలు పాడి మా పెద్ద చెల్లె పామిల, చిన్న చెల్లె స్వరూప, నేను ముగ్గురం మనిషి 2 పాటలు పాడి పంపినాం. పంపితే మళ్ళా మైకు టీవీ వాళ్ళు అవ్వా నువ్వు రావాలి మళ్ళీ పాట పాడాలి అంటే ఇక మళ్ళా కోరస్కు మా 2 చెల్లెళ్ళ తీసుకొని వచ్చిన. తీసుకొని వచ్చి ఇక పాట పాడిన. పాడితే విజయ్ దేవరకొండ మెచ్చుకున్నాడు. రామచంద్రరావు అట చాలా శ్రీమంతుడట. ఆయనేమో అమెరికాకు పోయేది గంట తిక్కటి వెనకకు తీసుకున్నాడట. అవ్వ పాటినాలి 60 ఏళ్ళు దాటిన అవ్వాట మంచిగా పాడుతుందట. నర్సపల్లి వాడిన మొదలు శివంట వచ్చిన రోజు గిన్నెరామ వాడిన ఈ పాడితే ఇది గోరెటి వెంకన్న ఇంకెవ్వలెవ్వలో ఇక అందరి పేరు కరెక్ట్ తెలియదు. మస్తు మెచ్చుకున్నారు. ఈమెను స్టూడియోకి తీసుకుపోయి చెవులకు అది పెట్టి పాడిపియాలి అని అమ్మాయికి టీవీ వాళ్ళకు ఆ టీవీలు అందరికీ చెప్పిండు. కొంచెం తడబడ్డ అప్పుడు నాకు ఊపిరితిత్తుల ప్రాబ్లం వచ్చి ఏందో ఇంపిస్తున్నట్ట. నోరు పాడత్తలేదు. అక్కడ ఎట్లా వణికిన్నో పాడలేదో ఆడగట్టనే నా పరిస్థితి పాడగాను. అయినా నన్ను పిలిచారు. ఇక ఆయనతో వీళ్ళు మెచ్చుకున్నాక మళ్ళా ఇవ్వాలంటే నా కొడుకు తండ్రి మిట్టపల్లి సురేందర్, మంగిలి జాను, మంగిలి అంకర్, అప్పుడు ఇది నోటనే ఉన్నది వీరసింగు, బల్వీర్ సింగ్. ఇక వాళ్ళ మధ్యలో నేను పాడుతుంటే ఇక పక్కకు మా చెల్లెళ్ళు వాడినరు. నా బిడ్డ వాడింది అన్న మధ్యలో నా బిడ్డ ఉందని. ఏం పాటలు పాడినావు ఆ రోజు? మంగిలి అడిగినా కొద్దీ సురేందర్ అన్న, మిట్టపల్లి సురేందర్ అన్న ఎట్టున్నది పాట, మేము ఏమి నేర్చుకున్నామని మేము అవ్వకు చెప్పాలి. చెట్టు మీది కోగిలకు తీర్వానం చెప్పేటోడు ఉంటే అవ్వకు తీర్వానం చెప్పాలి. అంత చక్కగా ఆ రాగం తీసుడు, ఆ ఎత్తుకొనుడు, అంత చక్కని ఎత్తుకొనుడు ఎవరికి రాదు. అంత చక్కన వాడింది తల్లి అని. అది ఇంకెవరు? వరంగల్ సీను, మా అవ్వ పేరు కనకవ్వే. మా అవ్వ పోయేదాకా బతుకమ్మలు తీయపోదురు. మాకు మా తల్లి కళ్ళల్లా కనబడుతున్నావు నువ్వు. మీ పాటలు తెచ్చుకొని ఇడ మేము పాడుకునేటోళ్ళము. నువ్వు తినంగా కిందరాళ్ళ మెతుకుల సంబంధం ఈ పాటలు. తల్లి నువ్వు మంచిగా పాడినవా. నేనే వరంగల్ చీను, మిట్టపల్లి సురేందరు, మురళి, మధు నన్నెంత గొప్పగా మెచ్చుకున్నాడు. వాళ్ళందరూ చల్లగా ఉండాలి, నేను మళ్ళీ వాళ్ళని కలవాలి. ఏమేం పాటలు పాడినావు అప్పుడు? మస్తు పాటలు పాడుంటావు కదా, అది కాంపిటీషన్ ఆయే. అందులో అది గిన్నెరామ వాడిన, నర్సపల్లె వాడిన, ఇది మా అదే గూట్లేమో కూర్చున్నాయి వాడిన. ఈ 3 తేజీ మీద పాడితే 3 బ్రహ్మాండంగా నాకు పేరుది. గొబ్బియల పాట ఆయనదే పాట. ఆయనే నాకు మైక్ పెట్టి అది 2 రోజులో 3 రోజులో వాడిపించిండు. అది నాకు నోరు తిరుగుతలేదు, కొత్తగా నాయే. ఇవాళ వాడినా ఈ అబ్బా ఎంతసేపు పాడతావే నీ అబ్బా నేను నిడిచిపెట్టగాని అని ఇక ఆ రోజు నైటు మళ్ళా తెల్లారి నైటు 10 గంటలు అవుతుంది. అవ్వ రేపే వాళ్ళు అది చేసుకుంటారట, రాకేష్ అవ్వని తీసుకొని రా అంటే ఆ 10 గంటల రాత్రి మళ్ళీ బండి వేసుకొని తీసుకొచ్చి తెల్లారి 5 గంటల దాకా వాడి ఇంటికి పోయినాం. అది సూపర్ డూపర్ హిట్ అయింది. మరి కష్టపడినా కూడా ఎంత మంచిగా వచ్చింది. మరి వదలడే ఇక కొందరిని నా వల్ల కాదు ఇక మీరు ఓనరి అని కొందరిని నిల్లగొట్టిండు, కానీ నన్ను వదలలే ఆ కొడుకు. ఓకే, చరణార్జున్. ఇప్పుడు హైదరాబాద్ పాట కూడా నాకు మా అమెరికా నుంచి వెళ్ళి పిచ్చి ఫేమ్ వచ్చింది.
నర్సపల్లె గండిలోన గంగదారి ఆడిన విలి ఆటలాకు గంగదారి ఆడిన విలి ఆటలాకు గంగదారి మోగన విలి మోసపాయ గంగదారి ఆ ఇద్దరాము కూడుదాము గంగదారి వద్దిమాను కొరుగుదాము గంగదారి ఇద్దరిది కంటి నీరు గంగదారి వద్దిమాను కుంట నిండె గంగదారి వద్దిమాను కుంట వెనక గంగదారి ఇద్దు మీరు సన్న వడ్లు గంగదారి ఇద్దు మీరు సన్న వడ్లు గంగదారి ఇద్దరికి తలంబ్రాలు గంగదారి నువ్వు నేను కూడినప్పుడు గంగదారి కొత్త కుండలా తేనె ఓలె గంగదారి కొత్త కుండలా తేనె ఓలె గంగదారి పాత కుండలా పాశమోలె గంగదారి పాత కుండలా పాశమోలె గంగదారి పాలనేతులా బాసలాయ గంగదారి పాలనేతులా బాసలాయ గంగదారి పాసిపోయే దీనవచ్చ గంగదారి పాలనేతుల భాషలంటే పెళ్ళప్పుడు కుడుకల పాలనయ్యి వచ్చి రాగిస్తారు అది భాష నన్ను సత్యదాకా నువ్వు వదలద్దు నిన్ను నేను వదలా అని పాలు నెయ్యితోటి ఇప్పుడు తాగిస్తారో లేదో కానీ కుడుకల పోసి పిల్లగానికి తాగిపిస్తారు ఇంకా మేము చిన్నప్పుడు మా నోట్లే అది ఖర్జూర పండు పెట్టి ఆ పోరడు గడుసు పోరడు అయితే చెంపలు పట్టి ఇవి అందుకునేది ఓ 7 సేది మొత్తుకునేది ఇట్లా పోషవ తల్లి ముందట పోషవ తల్లి ముందట బియ్యం తలవాలు వేసినప్పటి బియ్యం శాసన పోసుకుంటా ఆ భర్త కాళ్ళు మొక్కాలి శాసన పోసుకుంటా భర్త కాళ్ళు మొక్కాలి ఇక మామిడాకు ఒకసారి పెట్టి అందించుడు కుడుకవాకు ఒకసారి పెట్టి అందించుడు ఇప్పుడు గట్ల వయసోళ్ళ గట్ల నోట్ల పెట్టి అందిస్తారా పోసమ్మ దాకా మొగడు ఎత్తుకొని పోవాలి సంకల పిల్లలు నేను పక్కనే ఉంటే నా మొగడు మంచిగా ఎత్తుకపోతే నేను ఎత్తుకొని గిచ్చ గిచ్చ కొట్టుకుని గూట్లేమకు సున్నాయి గురిజవన్య పాయిరాలు సకని కనుల వార చూడవా బాలయ్య నీలు సీరమేలు ముసుకుని నడుము పిరికెడంత నీ సటి ఆరండ్లకెళ్ళెనా ఓ కనుకవ్వ దుబ్బురెంటి కాలు దువరాదు ముడువరాదు దుసి ముడిసి కొప్పు వెళితేనా ఓ కనుకవ్వ నువ్వే మరి మంచిగుంటవా ఓ కనుకవ్వ కంకెడు మెట్టలు వేట్టి గంగసారము సీరెగాటి నల్ల భూములు నడవలేకనా ఓ కనుకవ్వ రజుకొక్కార కలంపవా ఓ కనుకవ్వ దొడ్డు కాశాల మీద దొడ్డ దయ్యములతాడు దొడ్డిగలు మాలెల్లి రంగనా ఓ బాలయ్య దొరవారి కొడుకు అందురా ఓ బాలయ్య సన్న కాశాల మీద సన్న దయ్యములతాడు సందిగలు మాలెల్లి రంగనా ఓ బాలయ్య సౌదర్ర కొడుకు వందురా ఓ బాలయ్య నాగసరం పట్టుకొని నడింబాటాలెల్లి రంగ నాగసరము నాదులకయ్యా ఓ బాలయ్య నడుములా జల్జల్లు మానేనా ఓ బాలయ్య మొత్తం మీ ఇద్దరి మీదనే ఉన్నది పాట ఓహో పిల్లన గొయ్య పట్టుకొని పిల్లబాటాలెల్లి రంగ పిల్లన గొయ్య పిలుపులకయ్యా ఓ బాలయ్య పిక్కలా జల్జల్లు మానేనా ఓ బాలయ్య బొల్లి గుర్రం జల్లితో కయ్యడికయ్యా నీ పయనం బామ్మరుదులతోటి నేను ఒలియాడాబోతా ఉన్నా కుడుకా పచ్చిసల పేరు మరుదన్లా మెడానేసి కటిక కండ్ల కనుకవ్వను కండ్లా చూసి మర్రి వార్త సందులేకెళ్ళి నువ్వే పొంగనా ఓ బాలయ్య సత్యభామలు చదురుకుందురా ఓ బాలయ్య గొల్లభామాలెదురుకుందురా ఓ బాలయ్య ఎలుకున్న ఎండిటాకు ఉంచుకున్న దానికిస్తే అది గుంజా నువ్వు గుంజనా ఓ బాలయ్య నడుమ కనుకవ్వ గుంజనా ఓ బాలయ్య ఎడుచుకుంటా ఎంట వత్తివా ఓ బాలయ్య నేనైతే ఒకటే ఎడుచుడు చెంపలు పట్టి ఆకు ఒకలు అందించుకుంటే అయ్యో బాబు అని కింద ఉంచితే మళ్ళీ నొట్టె పెడతారు ముసలోళ్ళు మరదలు వరుసన్నోళ్ళు సో అట్లా నడిచింది ఇప్పుడు అవేం లేవు ఏయ్ ఎక్కడికి వస్తావు ఎక్కడికి డిన్నర్కి పోదాము ఎక్కడికి డాబాకు పోదాము
ఇక్కడికి వస్తానా చలో ఇదన్నా 1000 జేబులో పెట్టుకోవాలి, వాడన్నా 1000-2000 జేబులో పెట్టుకోవాలి. తొక్క ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు, ఆంబట్టన వాళ్ళు ఇవన్నీ జరుగుతాయి. అయ్యో ఇంత పాపపు రోజులు వచ్చినాయని మస్తు బాధ అవుతుంది. తల్లిదండ్రి ఇట్లా కన్నుగుడ్డోనికి ఇచ్చినా వేయినాం, అప్పుడు తొంట చెయ్యోనికి ఇచ్చినా పోయినరు, కుంటోనికి ఇచ్చినా అని ఆముదాన్ని ఉన్నది. 2 పిల్లలు పుడితే ఈ వీడు చేయకుండా వాడు దొడ్డికాడ కావాలన్నా ఈ పిల్లలు చేసి సాత్తారు తల్లిదండ్రులు అని కుంటే ఆయనకు కూడా ఇచ్చేది. కట్టెపట్టుకొని పోల్లో కూడా కట్టెపట్టుకొని నడిచేటానికి ఇచ్చేది. ఈ కాలుకుంటే ఇటు అది బారెడజోడు ముళ్ళుగట్టెకు బారెడజోడు వేసి పోల్ చుట్టూ దింపుతాను. ఇప్పుడు బారెడజోడు ఎత్తలేరు. మా పెళ్ళప్పుడు బారెడజోడు వేసేది, మగోనికి ముళ్ళుగట్టెకు బారెడజోడు, ఆడదానికి నెత్తల సర్ది. ఆయన నాగలు దుని నా కొద్దీ పత్తి గింజలు వేయాలి మేము. కూరళ్ళ కాడ మళ్ళా కూరళ్ళ కాడ మగ పిల్లగాడు కర్రతో గీత పెడితే ఇక పత్తి గింజలు నాటాలి. పత్తి గింజలు పచ్చన్ని పచ్చన్ని పందిరిలా కింద, పచ్చన్ని పచ్చన్ని పందిరిలా కింద, పత్తి ఇత్తుల గుమ్మి మెత్తైనా తీసి అని ఇక వాళ్ళు పాడతా అంటే ఆయన సాలు పెట్టిన కదా, ఏ పిల్ల అయ్యి నేను వెయ్య, అరే ఏ పిల్ల అయ్యి, రేపు పెద్ద పెరిగినాక నీ మొగడ నాగలు కడితే నువ్వు విత్తనాలు వేయాలి ఎయ్యి. ఇప్పుడు మొత్తం ఫోటోల కోసం వీడియోల కోసం డిస్కం వీడియోలు ఫోటోలు. ఇక ఏమనిపిస్తుంది కనకవ్వ అవి చూసినప్పుడు? మీ అప్పటికి ఇప్పటిది చాలా గొప్పది. భర్త భార్య అంటే ఏ టైంలో మాట్లాడుకోవాలి, ఏ టైంలో ఎట్లుండాలి. ఇప్పుడు మొత్తం వేరేటోళ్ళకి అంతా అల్లి బిల్లి గలీజు. మీ మన్మరాలకి ఏం చెప్తావు నువ్వు? అబ్బో నా పిల్లలు, నా కొడుకు పిల్లలు, నా బిడ్డల పిల్లలు అటువంటి బుద్ధులు లేవు. మా సంత అట్లా అటువంటి బుద్ధి ఉంటేనేమో వాళ్ళు చేయంగనో, ఈ అక్క చేయంగనో, మరదలు చేయంగనో, మానమామలు చేయంగనో చూసి వాళ్ళు కూడా ఆ తప్పట అడిగేస్తారు. నా పిల్లలు అట్లా పెంచలే. మా ఆయన అయితే మో తెల్లారి వరకు ఎన్ని గోడలు దుంకొచ్చును, పొద్దుకి వరకు ఎన్ని బంటాముల కొంటి పోయొచ్చును. మా ఆయన తీరు రావద్దని ఆయన రూపాయి ఇయ్యకున్నా నేను కాయే గడ్డ పండమ్మి కూడా నా పిల్లలకు కలియో గంజో పోసి ఏదో పేదవాక పేగులు తొడిగి వాళ్ళను తప్పటడిగేయకుండా జాదాలే నా పేరు దక్కించుకోవాలి. అరే భర్త ఏడా ఇంత తాగుబోతు ఎట్లనో జర పట్టించుకోనోడు అన్నా కానీ భార్య బుద్ధివంతురాలయ్యి అది అంబల్దాయి అయినా పిల్లల బుద్ధిగా నేర్చిందని ఎవడన్నా ఆడపిల్లలు చేసుకుపోతాడు. చిందరవందర తిరిగితే ఎవడన్నా చేసుకుపోతారా? ఎవడన్నా మన కొడుకులకు పిల్లని ఇస్తారు. అట్లా నా మనసులో పెట్టుకొని నా బొక్కలు శూన్యం చేసుకున్నాను. మెడ బొక్కలు అరిగినాయి, ఇప్పుడు ఎన్ను పూస బొక్కలు వీకైనాయి. నా అవతారం ఎత్తుతాను. ఇప్పుడు సినిమా పాటలు కూడా మస్తుగా వాడినావు కదా కనకవ్వ. బతుకమ్మ లేచే కాడ కూడా నన్నే ముందు అక్కడ ఏ ఊరో ఏదో ఊరు పెద్ద చెరువుల బతుకమ్మ లేచే కాడ కూడా వారసు కట్టినరు. చెరువు నిండా లైటు బతుకమ్మల మీద అవేంటో లైట్ బుగ్గలు వెలుగుతున్నాయి, అవే గసంటివి పెట్టినరు. చాలా గొప్ప. ఇక బతుకమ్మ పాటలు అంటే ఇక నాని సినిమాలు కూడా నన్ను ఒక్క బతుకమ్మ లెక్క చూసిండ్రు. ఆ తండ్రులు చల్లగుండా ఇంకా పెద్ద పెద్ద సినిమాలు నడప. మాది పుట్టింది అవ్వగారు బొడిగపల్లె, పుట్టి పెరిగింది. మా కుద్దు అత్తగారు నాకు చిన్నపిల్లకు లగ్గమైంది, నాకు పిల్లలు పుట్టి నా మనవరాన్లు పుట్టేదాకా ఉన్నది మా కుటిగంటిల్లే. ఇప్పుడు మళ్ళా మా ఆయన నా బామ్మర్దులు ఉన్నారు, నేను ఒక్కనేనని మా అవ్వగారులే ఉన్నాం. బొడిగపల్లెలు ఉన్నాం ఇప్పుడు. అవునా? సిద్దిపేట జిల్లాలో ఉన్నాం. అచ్చా అట్లనా? గోదావరి కండ్ల లేవా కనకవ్వ? గోదావరి కండ్ల లేను. నా కొడుకున్నాడు కారట ఓటక్కు అన్ని అండ్లని అక్కనే. మా ఆయన మున్సిపాలిటీ పని చేసేది. ఇక ఆయన వెళ్ళొచ్చిండు ఊళ్ళోకి. ఇంత నా చిన్న కొడుకు జాగాలో ఇంత రేకులు వేసుకొని నేను ఇంత ఎకరం భూమి నాకున్నది కదా దున్నుకొని బతుకుతాయి, నాకు శాతనైతే లేదని వచ్చిండు. ఇక ఆయన అటు పోగానే నాకు పాటలు వచ్చినాయి, ఇటు వచ్చినాయి. ఇక ఆయన ఇంత గ్యాస్ తీసుకున్నాడు, ఇక బుక్కడ వండుకుంటాడు మంచిగా, ఇక నిమ్మలంగా తింటాడు. మేకలు కొనుక్కున్నాడు, మేకలు కావాలి పోతాడు. ఓకే కూలి నేనేం పోవాలని ఆ ఎకరం దున్నితే నా కొడుకు నీళ్లు పెడతాడు, ట్రాక్టర్ దున్నే పైసలు వారెత్తే కూలి వాళ్ళే కలిసి నాటేసిరి. ఇక కోత మిషనేనాయి. ఇక నేను ఏం చెప్తానని ఇన్ని మాకెలా కొనుక్కున్నాడు మా అమ్మ కూడా. ఓకే బతుకమ్మ పాట
కొంగుళ్ళు చుట్టుండ్రే కోమలంగి కొనగొమ్మలంచుండ్రే సుందరంగి ఉయ్యల్లాలు గేటి పువ్వుల్లా గుత్తుల్ల తలనెమిరి దెంపుండ్రే ఆగి ఆగి తమ్ముళ్ళ వంపుండ్రే కోమలాంగి అన్నల్ల విలువుండ్రే సుందరంగి అట్లట్ల రేలేటి అలుగుల్లా పోసేటి శరముల్లా దుంకేరే లాగి లాగి గుమ్మాడి పూలతో అరుగులు గడదాము గోరంట పూలతో గోడాలు గడదాం దామేర పూలతో దర్వాజలేద్దాము మొగలి పూలతోటి మొగురాలు వెళ్దాము వాయిలి పూలతో వాసాలు ఎరిశాక పొన్న పూల ఇల్లు పొందించుదాము బండారుతో చెయ్యరే తల్లికి బంగారి గౌరమ్మనే ఓయమ్మ మందార పువ్వులతో తల్లికి సింధూరమే దిద్దరే మాయమ్మ. వేరే పాట పాడు. సమ్మక్క సారక్క వీరుల జాతర మన మేడారంలో ఆదివాసుల మరుల జాతర మూలవాసుల మన్యం జాతర మన మేడారంలో పచ్చని అడవిన పవిత్ర జాతర గుడి లేదు గుడి తలపు లేదులే మన మేడారంలో గుండెల్ల కొలువున్న గూడెం జాతర ఈ మట్టిలో ఏ మహిమా ఉన్నదో ఈ మట్టిలో ఏ మహిమా ఉన్నదో మన మాడారంలో చెట్టు గద్దెను ముట్టు చిక్కులు పోవురో కాకతీయ రాజుల సింతనే పైడిద్దే రాజు రాజ్యమేలేను పన్నుగట్ట మానిపాత పరుద్రుడు పైడిద్దే రాజుకు కబురు పంపేను కత్తిడాలు చేత పట్టినారు రే మన సమ్మక్క సారక్క శత్రువుల నేల గుల్చినారు రే రేల పూలయ్యడమిన రాలిరి మన సమ్మక్కదే సారక్క వనదేవతలై నేలన నిలిసిరి ముత్తైదులు దిద్దే బొట్టై ధరణిల వెలసేదగల్ల తల్లి సారలమ్మ తల్లి పెళ్ళైన జంటకు కాయో పండా వరములనిచ్చే రాజాలేలిన రాజులు పోయిరి మట్టిలో గలసి సమరములొరిగిన అమరులు నిలసిరి ఆ హడవిలో నెరసి రెండేళ్లకోసారి జరిగే జాతర జనచంద్రమయ్యి వనదేవతలై వరదిల్లుతున్నారో మన మేడారంలా గిట్ల గొంతత్తే ఎంత సంబరపడదురో ఇది వింటాడా జగన్ సార్? అవు బరాబర్ వింటారు. ఎందుకు వినరు? కొంచెం తల్లి గొంత ఇంత చక్కన అప్పుడు ఫీవర్ తోటి ఇట్లా అయిందని. గిజ్జగిరి అనే పాట నువ్వు మంగ్లీతో వాడినట్టున్నావు కదా, ఆ పాట కూడా వాడు. నీ హిట్ సాంగ్స్ అన్ని వాడించుకుంటా. విజ్జగిరి తొవ్వలోన వలగుమ్మ నాయి గుమ్మ గజ్జలాది కోడి పుంజు వలగుమ్మ నాయి గుమ్మ ఆశపాడి పట్టబోతే వలగుమ్మ నాయి గుమ్మ రాతిగోడ దుంకిపాయే వలగుమ్మ నాయి గుమ్మ రాతిగోడ దుంకిపోయి వలగుమ్మ నాయి గుమ్మ రాజునాలు కుక్కి వచ్చే వలగుమ్మ నాయి గుమ్మ రాజునాలు కుక్కి వస్తే వలగుమ్మ నాయి గుమ్మ కాపు కొడుకు కళ్ళ చూసే వలగుమ్మ నాయి గుమ్మ కాపు కొడుకు కళ్ళ చూసి వలగుమ్మ నాయి గుమ్మ తరిమి తరిమి పట్టుకునే వలగుమ్మ నాయి గుమ్మ తరిమి తరిమి పట్టుకొని వలగుమ్మ నాయి గుమ్మ గుడిసెలకు తీసుకుపోయే వలగుమ్మ నాయి గుమ్మ గుడిసెలకు తీసుకుపోతే వలగుమ్మ నాయి గుమ్మ గుడాలు పెడతాడా అనుకుంటే వలగుమ్మ నాయి గుమ్మ గుడాలు కాదు గిడాలు కాదు వలగుమ్మ నాయి గుమ్మ సప్ప సిప్ప చంపబట్టే వలగుమ్మ నాయి గుమ్మ పచ్చిపాల కంకి మీద వలగుమ్మ నాయి గుమ్మ పాల పిట్టలు వచ్చేయాలే వలగుమ్మ నాయి గుమ్మ మంచ ఎక్కి కాపు కొడుకు వలగుమ్మ నాయి గుమ్మ పువ్వానికి కెలేసే వలగుమ్మ నాయి గుమ్మ గెన్నెరామ 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 గెట్టు మీద గున్న మామిడా పిలడ గున్న మామిడా పిలడ అత్తింటి కోడాల రావే అంగడేలే పాపరావే ఆ కుమలసి చేతికిత్తే అందుకోవమ్మో పిల్ల అందుకోవమ్మో పిల్ల అందుకుంటే అందుకుంటా అందులేమి భయం లేదు ఒంటిదాన్ని కాదు స్వామి ఎంట ఎరాలో పిలడ ఎంట ఎరాలో పిలడ ఎంట ఎరాలుంటే వాయ 7 వరాలు ఎక్కువిత్త గల్లు గుల్లు మేడ విదికి కదిలిరవమ్మో పిల్ల కదిలిరవమ్మో పిల్ల కదిలి కదిలి వస్తామంటే పాపకారి పండు 10 నెల పగలుగాసనో పిల్లడ పగలుగాసనో పిల్లడ
అంటే సినిమాలల్లో పాటలు పాడాలని ఉందా లేకపోతే ఏముంది అనేది? నా పాత్ర నాది అవ్వ పాత్ర కదా, అమ్మమ్మ పాత్ర, బాపమ్మ పాత్ర, లేకపోతే ఇప్పుడు గరీబోళ్ళు ఉంటారు కదా, వీరోళ్ళు లేకపోతే వీరోని, ఆ పక్కింటి పెద్ద ఆవిడను వాళ్ళ ఎంబడి ఏదన్నా గొడవలైనా ఏదైనా వాళ్ళకు సర్ద చెప్పటానికి, బిడ్డ ఇట్లా అట్లా అని చెప్పటానికి నా ఏడు వాళ్ళను పాత్ర ఉంటుందో నన్ను అవసరం ఉన్న వాళ్ళు పిలుస్తారు. పిలిచిండ్రా కనకవ్వ? నీకు మస్తు ఛాన్స్లు వచ్చినాయా? మస్తు ఛాన్సులు వచ్చినాయి. ఇక మొన్న 3 నెలలు వండే వరకు నా నాని సినిమాలది లాస్ట్ది పాత్ర అయింది. ఇప్పుడు పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పకాశిరాజు పిలిచిండు. నాకు అప్పుడే నడుము నొప్పిసు. గంగాధారి అని ఉన్నాడు అవ్వ, ఆడ నాని సినిమాలకు అందరిని పొలగండ్ల పెద్దోళ్ళ తీసుకొస్తాడు కదా, అవ్వ నేను పకాశిరాజు పిలిచిండు, ఈ పచ్చబొట్టేసిన పిల్లగాడ అన్నది మళ్ళా చేసినయే మళ్ళీ వేరే వేరే చేస్తాను కదా, అందులోకి నువ్వు అవసరం అంట రావాలంటే అప్పటికే నన్ను ఆ సినిమాల కార్వాన్లా నాతోటి ఉన్న పొలగాండ్లు ఆ కింద కూర్చొని కూర్చోవత్తలేదు ఏందో బిడ్డ నిన్నటి బట్టి అంటే వాళ్ళు మెల్లగా కూర్చుండే పెట్టుడు, కొంచెం బంటరా అని అడుగునొస్తుందంటే పండగెట్టుడు, మళ్ళీ లేపుడు. ఇక అవ్వరా అంటే అమ్మమ్మ మరి నీ పరిస్థితి గిట్లున్నది, ఎట్లా పోతావు చెప్పు, అక్కడ గంత పెద్ద సినిమా అందులో హుషారుగా ఉంటేనే నాకు మాట రాదు, నీకు కాదు వచ్చేది, నన్ను అంటారు, ఎందుకు తీసుకొచ్చినావు అబ్బా నువ్వు చేతగాంది అంటారు. అమ్మమ్మ ఎప్పుడన్నా మళ్ళీ ఛాన్స్ వస్తే ఏదన్నా ప్రకాశరాజు పిలుస్తుంది అంతే, అక్కడ కరీంనగరం కాడ బతుకమ్మల్లాడు ప్రకాశరాజు నాతోటి ఫోటో దిగవ్వ, నీకు తెలంగాణ వచ్చిన బట్టి నీకు ఇంత కొంచెం పాటల్లా నీకు అవి బయటపడ్డాయి, అంతకుముందు చిన్నప్పటి బట్టి మత్తు మన ఈ రాష్ట్రంలో వాడు ఈ వరకు ఆ రాష్ట్రంలో వాడు సినిమాలలో కూడా ఎక్కడికో పోదు. ఇప్పుడు బయట కనకవ్వని చూడంగానే ఏమంటారు? అవ్వా అవ్వా ఒక్క సెల్ఫీ నేను కింద అడుగు పెడితే చాలు, నేను గంత బాగలేను కదా మొన్న, పిచ్చి జనం సెల్ఫీలు. మొన్న తెలంగాణలో కూడా పర్వతగిరికి శివుణ్ణి 80 సంవత్సరాల నుంచి వెళ్ళి రాజులు కట్టిన శివుణ్ణి గుడి కట్టేనట, అందులోకి నన్ను పిలిచిండ్రు, పోయి వాడిన. ఇక గిట్లనే ఇక గిన్ని వాడలేదు కానీ అవ్వకు నిలబడే సోమత లేదని కొంచెం 2-3 వాడంగానే అవ్వ నువ్వు వచ్చినవే మాకు గొప్పతనం. ఇప్పుడు ఎట్లుంది కనకవ్వ? ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది? అంటే నీ చిన్నప్పటికెళ్ళి ఇప్పటి వరకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? ఇక కష్టాలదేంది, గాలి మేఘ్యం లెక్క, వర్షం లెక్క, వాన ముసురు లెక్క వచ్చినాయి పోయినాయి. ఇప్పుడు నాకు అంత సంతోషం. నా ఆరోగ్యం మంచిగా కావాలని ఆ పైవానికి మొక్కుతాను. మేము కూడా మొక్కుతున్నాం నా ఆరోగ్యం మంచిగా కావాలి, నాకింత నాది ఉన్నదిరా, మీ నీడ కింద పడన్న బతుకుతున్నారా, ఏందా మాట్లాడుతున్నావు, పో నీ నీడలో నువ్వు బతుకు, నీకింత ఏదో కన్నందుకు నా కొడుకును ఎప్పుడు సంపాదించిన ఓ గుంటెలుపు జాగా ఇల్లు కట్టుకోమని ఇచ్చిన, నేను నా సతాగా నేను బతుకుతాను. బిడ్డలారా నేను కింద పడ్డనాడు మీ దయ ఉంటే బుక్కెడు ప్రేమతో అరుచుకోండి, లేకపోతే పైవాడే చూసుకుంటాడు. నీ ఆరోగ్యం మంచిగా అవుతుంది, మళ్ళా నువ్వు సూపర్ డూపర్ హిట్ పాటలు మస్తు వాడతావు, సరేనా? పాడాల బిడ్డ పాడాలి. ఆల్ ది బెస్ట్ కనకవ్వ, ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ. నర్సపల్లె గండిలోన గంగదారి, ఆడినవిలి ఆటలాకు గంగదారి, ఆడినవిలి ఆటలాకు గంగదారి, మోగనవిలి మోసపాయ గంగదారి, ఆ ఇద్దరాము గూడుదాము గంగదారి, వద్దిమాను కొరుగుదాము గంగదారి, ఇద్దరిది కంటి నీరు గంగదారి, వద్దిమాను కుంట నిండె గంగదారి, వద్దిమాను కుంట వెనక గంగదారి, ఇద్దు మిరుసా సన్న వడ్లు గంగదారి. ఇద్దు మిరుసా సన్న వడ్లు గంగదారి, ఇద్దరికి తలంబ్రాలు గంగదారి, నువ్వు నేను కూడినప్పుడు గంగదారి, కొత్త కుండలా తేనె ఓలె గంగదారి, కొత్త కుండలా తేనె ఓలె గంగదారి, పాత కుండలా పాశమోలె గంగదారి, పాత కుండలా పాశమోలె గంగదారి, పాలనేతులా బాసలాయ గంగదారి, పాలనేతులా బాసలాయ గంగదారి, పాసిపోయే దీనవచ్చ గంగదారి.